అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు రామాంజనేయులు సార్. నాది గులమర్స్ గ్రామము. చిన్నమడి దగ్గర మా పొలం ఉంది. మొక్కజొన్న చేను నిన్న సాయంత్రం 6 గంటలకు అంటుకుంది. అది 2 ఎకరాల పొలం మొక్కజొన్న కాలిపోయింది. 2 వాములు కాలిపోయినాయి. వచ్చి తలగిన పండగైనందుకు లేట్ అయిన వస్తువులకు కాలిపోయినాయి. అంతే సార్. మాకు ఏమన్నా కొంచెం ప్రభుత్వం నష్టపరిహారం పైరునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. వచ్చింది కానీ సార్ రాత్రి సరిగ్గా రస్తా బాగాలేనందువల్ల కొంచెం ఇబ్బంది పడి ట్యాంక్ కొట్టిపోయినారు వాళ్ళు. ఇప్పుడు మరి మోటార్ పెట్టి కొంచెం ఆర్పేసాం. మొక్కజొన్న 2 ఎకరాలు వేసాను సార్ సాగు. మొక్కజొన్నకి 40,000 పెట్టుబడి పెట్టింటాము. దొడ్డు వాములు అయితే ఒక 50,000 నష్టం సార్. అంతా లక్ష దగ్గరకు నష్టం మనకు జరిగినట్టు సార్. లేదు సార్, ఏం బూడిదే ఇంకా నష్టం మొత్తం అంతకన్నా కాలిపోయినాయి. పైపులు మోటార్లు అంతా పెట్టుకొని 4 బాయిల కాడ 4 మోటార్లు, పైపులు, వైర్లు, స్టార్టర్లు అన్నీ కాలిపోయినాయి. నాకేమో కొంచెం ప్రభుత్వం ఆదుకొని కొంచెం నష్టపరిహారం ఇస్తే మాకు కొంచెం బాగుంటుంది సార్. చిన్న పంట నుంచి 2-3 లక్షలు నష్టం ఏంటో సార్. వాము దొడ్లు కాలిపోయాయి. అంతా మాకు చేతికి వచ్చిన పంట బూడిద అయిపోయింది. నాకు ఖాళీ అది అంటుకొని చాలా నష్టపోయాము సార్. మాకు కొంచెం ప్రభుత్వం ఆదుకొని పెద్దలు అధికారస్తులు కొంచెం మాకు ఆదుకొని సహకరిస్తే మాకు ఏమన్నా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది సార్. చాలా నష్టమైంది సార్. మేత పసులు తినే మేత సార్. ఎద్దులకి పసులకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం మేత లేదు. ఎవరిని ఎట్ట చేసుకునేది ఇబ్బంది. మేతతోనే సనాయడం సార్. మాకు పసులు తినే మేత కాలిపోయింది. 2 దొడ్డు వాములు. పంట నష్టము పూర్తి మొక్కజొన్న, మోటార్లు, స్టార్టర్లు అన్నీ అంటుకున్నాయి సార్. మాది ఇప్పుడు 2 ఎకరాల మొక్కజొన్న పండిన పైర అంటుకున్న వలన కాలిపోయింది. 2 వాము దొడ్లు కాలిపోయినవి. మాకి మోటార్లు ఒక 3 మోటార్లు, బాయిల కాటివి పైపులు, మోటార్లు కాలిపోయినాయి. దానిలో మాకు అన్ని మోటార్లు ఇవన్నీ లెక్కల ఒక 3 లక్షల నష్టం అయింది. ఏం కావాలి మీకు నష్టపరిహారం ఏమన్నా కానీ అధికారులు ఏమన్నా వచ్చి చూడాలి. ఇంతవరకు అధికారులు ఎవరు రావడం లేదు. మాకు రాత్రి 9:30కి ఫైర్ ఇంజిన్ వచ్చింది. మా 6 గంటలకు ఫైర్ ఇంజిన్ వచ్చింటే రోడ్డు బాగాలేక మాకు లేట్ అయ్యి వచ్చింది. అది అయినా వచ్చిన దాంట్లోనైనా కానీ ఒక ట్యాంక్ కొట్టేసి మరి దానికి లిల్లు నింపుకోవడం వల్ల మాకు లిల్లు అందుబాటులో కాలేకపోయాయి. మాకు అది అక్కడ వేరే ఊళ్ళో అక్కడ వేరే తనాట పెట్టింటే సార్ 1 కిలోమీటర్ దూరంలో అది అట్లే కాలుకుంటా ఇందు వరకు వచ్చింది సార్. అది మా పండగ రోజు మా మీద ఉండడం ఊరు కాడ ఉండడం లేం చేయలా. సాయంత్రం వచ్చి చూసుకున్న తలకెళ్ళి ఇటువరకు జరిగింది సార్. ఇందనే ఉన్నాం సార్. మా అధికారులకు ఎవరికేం చెప్పలేదు సార్. పంట నష్టం కావాలా సార్. మాకు వాము దొడ్లు మేత పసలకు మేత ఏం లేదు కదా సార్. ఇప్పుడు ఇబ్బంది పరిస్థితులు ఎండాకాలం. ఇప్పుడు మనకి వానకాలం కాదు, గిడ్డు ఉండనీకే మేత అసలు మొత్తానికి ఎద్దలకి మేత ఏం లేదు సార్. 2 వాములు 2 కలిపినారు సార్. గ్రామం మాకు ఈ పొలారం ఇక్కడ చిన్నమడి దగ్గర ఉంది. కనీసం ఒక 2-3 లక్షల నష్టపరిహారం జరిగింది మాకు. కానీ అధికారులు ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఏదోటి సాయం చేయాలి అధికారులు అని కోరుతున్నాం సార్. మొక్కజొన్న వచ్చేసి 2 ఎకరాలు వేసినాము. వాము దొడ్లు 2 వాము దొడ్లు కాలిపోయినవి. ఇక్కడ మోటార్లు ఒక 3-4 బాయిల దగ్గర మోటార్లు పైపులు అన్ని కాలి బాయిలకి పడిపోయినాయి. చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. అది ఎట్లా అంటే సార్, నిన్న పండుగ రోజు మేము ఎవరు వచ్చిలేము. అక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఎవరు అంట పెట్టినారు మొక్కజొన్న చేను ఉత్తది. అది అట్లే కాలుకుంటూ వచ్చేసి ఇక్కడ మా పొలం దగ్గర వచ్చి పొలం పక్కనే మాకు ఇట్లా దొడ్లు ఉన్నాయి. ఆ దొడ్లు వచ్చేసి అట్లే అగ్నిపులు పడి అంటుకున్నాయి. అంతే సార్. ఏం సార్ నష్టపరిహారం కావాలి అంతే. 3 లక్షల పైన ఉంటుంది సార్ నష్టపరిహారం వచ్చేసి. మొక్కజొన్న చేను, వాము దొడ్లు, ఎద్దులు కూడా కాలిపోయాడు సార్. ఎద్దులు తెంపుకుని పోయావా, ఎద్దులు కట్టేసిన వాము దొడ్డి కాడ అవి వచ్చేసి పొగ్గలు కాలిపోయి ఇంకా ఉరికేవే తప్పించుకొని సార్. చాలా నష్టపరిహారము జరిగింది మాకు సార్. అంతే. మాకు ఎంఆర్ఓ కానీ వాళ్ళు వచ్చి ఆఫీసర్లు వచ్చి మాకు చూసి నష్టపరిహారం చెల్లించాల, న్యాయం చేయాలి మాకు. అంతే సార్. ఏం లేదు, ఒకటే కోరేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.